హాయ్ అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసము సింపుల్‌గా సేమ్యాతో పులిహోర చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపులే. ఇందాక నేను చూపించిన కప్పుతో 4 గ్లాసెస్ సేమ్యా తీసుకున్నానండి. 4 గ్లాసెస్‌కి 1:15 కప్ అయితే సరిపోతుందండి. ఒక కప్పు వేసి మళ్ళీ 1/4 కప్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్ కొలత అనమాట. అంతకన్నా ఎక్కువ వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది. సో, అలా తీసుకున్న తర్వాత వాటర్ కూడా బాగా బాయిల్ రానివ్వాలి. ఇలా బాగా తెరిలేటప్పుడు మనము తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మంచి కలర్ ఉంటుందండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న సేమియా కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. అంతే. సో, నీళ్ళంతా ఇంకిపోయే వరకు మనము దీన్ని ఉడికించుకోవాలండి. మీకు ఇంకా పొడి పొడిగా రావాలి అనుకుంటే మధ్యలో చెక్ చేసుకుంటూ సేమియా ఉడికింది అనుకుంటే మీరు కొంచెం బొరకల గిన్నెలోకి మార్చేసుకొని చల్లనీళ్ళు వేసేస్తే అప్పుడు కొంచెం ఇంకా పొడి పొడిగా వస్తుంది. నేను తీసుకున్న కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. చల్లగైనా కూడా మరీ పొడి పొడిగా లేకుండా మంచిగా ఉంటుందన్నమాట. సో, అది అలా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక ప్యాన్‌లో కొంచెం నూనె, పోపు గింజలు, రెడ్ చిల్లీ వేసుకొని వేపుకోవాలండి. తర్వాత పల్లీలు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా మంచిగా కలరొచ్చేంత వరకు వేపుకొని లాస్ట్‌లో కొంచెం పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. అంతే. సో, ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకొనేస్తే మనకు ఇది రెడీ అయిపోతుందండి పోపు. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పోపుని ఇందాక పక్కన పెట్టుకున్న సేమియాలోకి వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ అనేది లాస్ట్‌లోనే వేస్తానండి. వేడి మీద వేస్తే కొంచెం చేదొస్తుంది కదా! అందుకే ఇలా లాస్ట్‌లో వేసేసుకొని మనము మిక్స్ చేసుకోవటమే. ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకుంటే మన సేమియా పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. చాలా బావుంటుంది ఇలా చేస్తే. రెగ్యులర్‌గా చేసే సేమియా టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా పులిహోర చేసేటప్పుడు సపరేట్‌గా పోపు పెట్టి వేస్తే దాని టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. సో, రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.